నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా కొల్లీబాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా డాకు మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, రిషి, చాందిని చౌదరి పలువురు నటించారు. థమన్ సంగీతం అందించారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుసగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమా నుంచి విడుదలైన దబిడి పాట చూసిన తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్ కి రారేమో అన్న సందేహం అందరికీ వచ్చింది. అయితే ఈ పాట సూపర్ హిట్ అయింది. ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాస్ ఆడియన్స్ కు అద్భుతంగా నచ్చుతుందని, అలా ఈ సినిమాను దర్శకుడు బాబీ రూపొందించారన్నారు. యాక్షన్ ఒక రేంజ్ లో ఉందని, భావోద్వేగాలు, హాస్యం, డ్రామా ఇలా అన్నింటినీ బాబీ సమపాలల్లో నింపారని చెప్పాడు. బాలకృష్ణ, బాబీ డియోల్ కలిసి పైసా వసూల్ సినిమా చేశారని, పక్కా అని, వీరిద్దరి నటన సినిమాకు ఆయుపట్టు అని సంధు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక వాస్తవానికి ఉమేర్ సంధు ఇస్తున్న రేటింగ్స్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో అతను ఇచ్చిన దానికి విరుద్ధంగా జరిగింది. కానీ పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ తర్వాత తిరిగి అతన్ని నమ్ముతున్నారు. పుష్ప 2 దేవరాకి 3 స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలుస్తుందని చెప్పగా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమాను నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డాకు మహారాజ్ కి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది అంటున్నారు. సంక్రాంతి పండుగకు యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు మొదటి ఛాన్స్ గా డాకు మహారాజ్ మారుతుందని, ఈ సినిమాతో కూడా బాలయ్య మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నట్టే అని, సీనియర్ హీరోలో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటున్నారన్నారు. ఉమేర్ సంధు చెప్పిన దాని ప్రకారం జరుగుతుందా లేదా అనేది చూడాలి.